హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇప్పుడు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను సింగపూర్లో ఆల్రెడీ వర్క్ చేసినట్టు మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఫన్నీ వేలో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, అసలు నా ఇంగ్లీష్ గురించి వాళ్ళు అనుకున్న వాళ్ళు, అసలు నాకు ఇంగ్లీష్ రాదని అనుకున్న వాళ్ళు, నా కొలీగ్స్, అసలు నేను ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బ్రేక్ పరంగా ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాను, ఐ మీన్ ఫేస్ చేశాను సింగపూర్లో. ఈ వీడియో ఖచ్చితంగా వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అసలు చాలామంది అడుగుతున్నారు, అసలు నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే సింగపూర్ యాస్పిరెంట్స్ ఉన్నారో అసలు సింగపూర్ ఎలా ఉంటుంది, యూకే ఎలా ఉంటుంది అని మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళకే కాకుండా ఇన్ ఫ్యూచర్ ఎవరికొకరికి ఖచ్చితంగా ఉపయోగపడిద్దని, అసలు దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్ నెగిటివ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, సింగపూర్కి యూకేకి ఓన్లీ ఈ డిఫరెన్సెస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్దామని మన నర్సెస్కి, అందులో మళ్ళీ అప్కమింగ్ నర్సెస్కి, ఎవరైతే సింగపూర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే యూకే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ రెండు కంట్రీలు తీసుకున్నాను. ఈ రెండు కంట్రీలు తీసుకోవడానికి గల కారణాలు కూడా మీకు ముందు నా పూర్తి వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఫస్ట్ నేను అసలు ఇనిషియల్ స్టేజ్ నేను ఎలా స్టార్ట్ చేశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడతాను అనమాట. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడాల్సింది ముందు ప్రాసెస్. యూకే ప్రాసెస్ ఎలా ఉంటుంది, సింగపూర్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అనేది టైం పీరియడ్ అనమాట. సింగపూర్తో పెట్టి పోలిస్తే యూకే టైం ప్రాసెస్ వచ్చేసి కరెక్ట్గా తిప్పి కొడితే 3 నెలల్లో మనం యూకేలో ల్యాండ్ అయిపోవచ్చు. మనకు అన్ని సిబిటి, ఓఈటీ కానీ, ఐఎల్స్ కానీ అన్నీ క్లియర్ అయ్యి, ఇంటర్వ్యూస్ అన్నీ వెంటనే ప్రాసెస్ అన్నీ జరిగితే యూకేకి త్వరగా డిప్లాయ్ అవ్వచ్చు. సింగపూర్ చూసుకుంటే ఏంటంటే, ఒక మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలి, ఎస్పాస్ అనేది రిలీజ్ చేయాలి, మెడికల్స్ చేయాలి, చాలా తతంగాలు ఉంటాయి అన్నమాట సింగపూర్కి ప్రాసెస్ అనేది. సింగపూర్ స్టార్టింగ్ స్టేజ్ ప్రాసెస్ ఫాస్ట్గా వెళ్తే మాత్రం దాని తర్వాత వచ్చే ప్రాసెస్ సింగపూర్కి అనేది చాలా ఆన్ ఏ స్విఫ్ట్ నోట్లో ఉంటుంది అనమాట. బట్ ఈ స్టార్టింగ్ ప్రాసెస్ సింగపూరే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వెన్ కంపేర్ టు యూకే, సింగపూర్ ఈజ్ టైం టేకింగ్ ప్రాసెస్. ఎవరైతే స్టిక్ అనుకున్నారో సింగపూర్ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇనిషియల్గా మీరు మన పేషెన్స్తో ఉండాలన్నమాట. పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఐ మీన్ మన పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా మన గోల్స్ రీచ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇకపోతే యూకే అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది ప్రాసెస్కి సంబంధించిన టైం పీరియడ్కి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్, సింగపూర్కి ఉన్న ఎగ్జామ్స్ ఏంటి, యూకేకి ఉన్న ఎగ్జామ్స్ ఏంటి అనేది చూసుకుంటే, మనం ఫస్ట్ సింగపూర్కి ఉన్న యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎగ్జామే రాయాలి. ఆ ఎగ్జామ్ కూడా సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ అని మన రాష్ట్రాల్లో ఉండే ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. నేను ఆల్రెడీ రాశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరు ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోమాకండి, ఈజీగా అయిపోతుంది. సర్టెన్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్స్లో సర్టెన్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ వస్తే మనం సింగపూర్ వెళ్ళడానికి, ఆ ఎగ్జామ్ మనం పాస్ అవ్వడానికి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇకపోతే యూకేకి వచ్చిన పెద్ద హెడేక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ ఈ రెండింటిలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి పాస్ అవ్వాలి. ఇది పాస్ అవ్వడే కాకుండా మన ఇండియాలో మళ్ళీ మనం సిబిటి రాయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా రెండు పార్ట్లుగా ఉంటాయి, థియరిటికల్ అండ్ న్యూమరికల్. ఐ మీన్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై న్యూమరికల్. ఖచ్చితంగా ఈ రెండు పార్ట్స్ పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనం 2 ఎగ్జామ్స్ రాస్తాం, సింగపూర్లో ఏంటంటే ఒక ఎగ్జామ్ రాస్తాం. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. మూడోది ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, శాలరీ. సింగపూర్లో శాలరీ మ్యాక్సిమం మనకి డాలర్స్లో ఉంటుంది కాబట్టి ఒక నర్స్ మినిమం ఆఫ్ ఒక $2,500 నుంచి $2,700 వరకు సంపాదించగలడు సింగపూర్లో. కాకపోతే సింగపూర్లో యాడ్ అన్న అడ్వాంటేజ్ ఏంటంటే, పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ ఉంటుంది అక్కడ. మనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, నర్సెస్కి ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ట్యాక్స్ మనం పే అసలు మన శాలరీ ఎంతో, మన నెట్ పే, గ్రాస్ పే ఎంతో అంత పడిపోద్ది అనమాట. అసలు ₹1 కట్ చేయడు సింగపూర్ గవర్నమెంట్, ₹1 కూడా మన దగ్గర నుంచి తీసుకోడు. కాకపోతే యూకే ఏంటంటే మన రక్తం పిండేస్తారనమాట. మనం ఎంత సంపాదిస్తే అంత 20% గవర్నమెంట్కి ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు నేను £1,000 సంపాదిస్తే వాడు 200 కట్ చేసుకుంటాడు, 300 కట్ చేసుకుంటాడు, 400 కట్ చేసుకుంటే వాడి ఇష్టం. మళ్ళీ ట్యాక్సే కాకుండా ఇన్సూరెన్స్ కట్ అవుద్ది, మళ్ళీ అందులో మళ్ళీ పెన్షన్ కట్ అవుద్ది. ఖచ్చితంగా ఇవి ఉంటాయి, ఈ 3
వస్తాయన్నమాట శాలరీ, ఐ మీన్ శాలరీ పరంగా. శాలరీ రాగానే మనకి ట్యాక్స్, పెన్షన్, నేషనల్ ఇన్సూరెన్స్ వెంటనే ఈ డిడక్ట్ అయ్యే మనకి శాలరీ పడిపోద్ది. కాకపోతే శాలరీ కొంచెం లంసమ్ అమౌంట్గానే కనపడిద్ది. కాకపోతే మినిమం సేవింగ్స్లో ఒక బ్యాచిలర్ అప్పుడే నర్సింగ్ పూర్తయి 1 year ఎక్స్పీరియన్స్ పొంది వస్తే మినిమం వాళ్ళు 1,50,000 సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన హౌస్ రెంట్లు మ్యాక్సిమం ఒక బ్యాచిలర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచిలర్ నర్సింగ్ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ పొంది యూకే వస్తే ఏంటంటే మినిమం ఏదర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఏదే లొకాలిటీలో ఎక్కడ రెంట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సే 500 to 600 మ్యాక్సిమం ఒక సింగిల్ రూమ్కి 500 to 600 పెట్టిన తను తినడానికి ఒక 200, 300 ఎక్స్ట్రా ఖర్చెస్ 100 వేసుకున్నా కానీ 800, 900 నుంచి తను స్పెండ్ చేసుకున్నా కానీ ఇంకా మహా అయితే 1200 నుంచి 1400 ఉంటాయి. ఇవన్నీ సేవింగ్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక బ్యాచిలర్ విధంగా చెప్తాను అంటే 1,20,000 నుంచి 1,40,000, ఇంకా వాడు మరీ సేవ్ చేయగలడంటే 1,50,000 వరకు సేవ్ చేయొచ్చు. బ్యాచిలర్కి చెప్తున్నాను, ఇది బ్యాచిలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఈ యాడ్ అండ్ అడ్వాంటేజెస్. అక్కడ సింగపూర్లో ఏంటంటే మనకి రూమ్ రెంట్లు ఒక $500-600 సేమ్ అలానే సింగపూర్లో కూడా సేవ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ ట్యాక్స్ ఉండదు. అది మెయిన్ థర్డ్ పాయింట్ నేను డిస్కస్ చేయదలుచుకుంది. ఇంకొకటి ఫోర్త్ పాయింట్లో మనం ఏం డిస్కస్ చేద్దాం, అందరూ ఈ వెస్టర్న్ కంట్రీస్, మళ్ళీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ ఇలాంటి కంట్రీస్, ఐర్లాండ్ ఇలాంటి కంట్రీస్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే, కేవలం నేను కూడా చూస్ చేసుకుంది ఎందుకు సింగపూర్ వదిలేసి అంటే డిపెండెంట్ వీసా కోసమే. మన పిల్లల్ని, మన ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురావచ్చు. అదే సింగపూర్లో ఉంటే, గల్ఫ్ కంట్రీస్లో ఉంటే ఏంటంటే మనకి డిపెండెంట్ వీసాలు అనేది రావు అనమాట, వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. ఇన్ కేస్ మనం పిఆర్ తీసుకోవాలన్నా కానీ ఇట్ టేక్స్ టైం అనమాట. పిఆర్ తీసుకున్న టైం కూడా లాంగ్ ప్రాసెస్ అది. అప్పటికి ఫ్యామిలీలు ఉంటే పిల్లలు పెద్దలు అయిపోతారు, వైఫ్కి అయితే హస్బెండ్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి రిస్క్ ఎందుకు అని షల్ గివ్ ఎ ట్రై అని దే గోనాట్ గివ్ ఎ ట్రై అని అప్పుడు ఓఈటీ ఆర్ ఐఎల్స్ సిబిటి రాసి అప్పుడు ఇలాంటి కంట్రీస్కి వస్తున్నారు. మ్యాక్సిమం ఇలాంటి కంట్రీస్కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్యామిలీ వీసా వస్తుంది, ఫ్యామిలీ మనతో ఉంటారు, ఫ్యామిలీ కూడా జాబ్ దొరుకుతుంది అనే తప్ప మరే ఉద్దేశం కాదు. సంపాదించాలని ఉండదు, అది కాదు. ఇప్పుడు గల్ఫ్లో మనకు వాతావరణాలన్నీ ఫీజిబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఫీజిబుల్గా ఉండవు. ఒక 4-5 నెలలు ఇబ్బంది పడాలా, మిగతా నెలలంతా బాగానే ఉంటుంది. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపెండెంట్ వీసా గురించి. క్లైమేట్లో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, సింగపూర్ క్లైమేట్ సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది క్లైమేట్. మ్యాక్సిమం 35 degrees, హైయెస్ట్ పీక్ టెంపరేచర్ ఐ కెన్ సే దట్ 35 degrees, 35 degrees Celsius అనమాట. సింగపూర్ ఏంటంటే అది మెయిన్గా సింగపూర్లో ఏంటంటే టెంపరేచర్ మనకి ఫీజిబుల్గా ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్నట్టు, ఐ మీన్ విజయవాడలో ఉన్నట్టు, గుంటూరులో ఉన్నట్టు సేమ్ అలానే ఉంటుంది టెంపరేచర్. యూకేలో చూసుకుంటే ఏంటంటే మనకి సమ్మర్ బాగుంటుంది, వింటర్ ఒక్కటే మనం ఇబ్బంది పడాల్సి వచ్చేది. కొంతమంది ఐ మీన్ ఎవరైతే వింటర్ సీజన్స్కి నాకు ప్రాబ్లం ఉంది, నేను సర్వైవ్ అవ్వలేను అక్కడ, అలాంటి వెదర్కి నా బాడీ సెట్ అవ్వదు అంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సింగపూర్ వెళ్ళండి. బెస్ట్ అడ్వాంటేజ్, బెస్ట్ ఫీజిబుల్ క్లైమేట్ ఉంటుంది సింగపూర్లో. కాకపోతే ఎప్పుడుకో ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది. నేనున్న 14 నెలలు రోజుకు ఒకసారి ఎక్కడో చోట వర్షం పడుతుంది. అది తిప్పి కొడితే మన హైదరాబాద్ అంతా ఉంటుందండి. జస్ట్ ఎటు వెళ్ళినా గంట, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎటు ట్రావెల్ చేయాలన్నా సింగపూర్లో గంటే. అది ఫీజిబుల్గా ఉంటుంది. ఎవరైతే క్లైమేట్ బాడీ వాళ్ళకి అడాప్ట్ అవ్వలేదో ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్కి, ఇలాంటి వెస్టర్న్ క్లైమేట్స్కి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి సింగపూర్ అండ్ గల్ఫ్ కంట్రీస్. ఒక పాయింట్ ఏంటంటే ఈ కంపారిజన్లో ట్రావెల్లో ఏంటంటే మనం చూసుకుంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏ పార్ట్కి వెళ్ళాలన్నా మినిమం 9 to 10 hours పడుతుంది డైరెక్ట్ ఫ్లైట్ అయితే. అదే లేఓవర్ ఉంటే ఏదైనా ఐ మీన్ దోహా నుంచి కానీ, ఖత్తర్ నుంచి కానీ, దుబాయ్ నుంచి కానీ ఇలాంటి ఫ్లైట్స్కి వెళ్తే మినిమం అప్పుడు నాకు దగ్గర ఒక 1 day ట్రావెలింగ్కే పోద్ది. మినిమం 24 hours నాకు ట్రావెలింగ్కే పోద్ది. సింగపూర్లో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? సింగపూర్ నుంచి మనం ఇండియాలో ఏ పార్ట్కి వెళ్ళాలన్నా, కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ పార్ట్కి వెళ్ళాలన్నా మినిమం తిప్పికొడితే ఫ్లైట్ జర్నీ 4.5 గంటలు. నేను సింగపూర్లో ఉన్నప్పుడు సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేవాడిని, మినిమం 4 గంటలు అక్కడ. స్కూట్ ఫ్లైట్స్ మనకి చీప్ అనమాట.
బుక్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ 20,000లో వస్తుంది, 25,000లో వస్తుంది. ఒక టైంలో అయితే నాకు 17,000కే వచ్చేసిందనమాట. ఇలాంటివి ఉంటాయన్నమాట. కాకపోతే ట్రావెల్ అనేది సింగపూర్లో ది బెస్ట్ అనమాట. మనం ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా జరిగినా, మనం ఫంక్షన్‌లకి అటెండ్ అవ్వాలన్నా సింగపూర్ వెంటనే టికెట్ వేసేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఏ పాటికన్నా. మళ్ళీ మన మన ఈ హైదరాబాద్ నుంచి అయితే మీరు హైదరాబాద్ దిగితే హైదరాబాద్, బెంగళూరు దిగితే బెంగళూరు, కొచ్చి దిగితే కొచ్చి, ఢిల్లీ, బాంబే ఇలా దిగితే ఇలా. అక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ కమ్యూట్ అవ్వడానికి అది మనం చూసుకోవాల్సిన డిస్టెన్స్ అది. కాకపోతే ట్రావెల్ పరంగా సింగపూర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఐ మీన్ మళ్ళీ టికెట్ ప్రైస్ కూడా తక్కువ. యూకేలో ఏంటంటే ప్రైస్ ఎక్కువే, మనం అప్పటికప్పుడు బుక్ చేస్తే ఎక్కువ. ఐ మీన్ ఒక ముందు ఎర్లీగా ప్లాన్ ట్రిప్స్ ఉంటాయి, అప్పుడు అవి ఈజీగా ఉంటాయి అన్నమాట. అది ట్రావెల్ పరంగా ఈ కంపారిజన్. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది నా ఎక్స్పీరియన్స్తో వీడియో పూర్తి వరకు చూడండి అని చెప్పడానికి గల ముఖ్య కారణం ఈ పాయింట్ గురించి. ఎందుకు అంటే సింగపూర్ ఇంగ్లీష్ అండ్ యూకే ఇంగ్లీష్ నార్మల్గా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఎవరికైతే ఇంగ్లీష్ మరీ అంత రాదు, అడ్వాన్స్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్లో లేరు. ఇప్పుడు నేను అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని నేను చెప్పగలను. బట్ ఏదో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివి మా తల్లిదండ్రులు చదివించినందుకు ఎంతో కొంత న్యాయం నేను చేశానని నేను నమ్ముతున్నాను. సింగపూర్ ఏంటంటే ఐ మీన్ ఎవరైతే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఉన్నారో, కొంచెం మనం గ్రామటికల్ ఇంగ్లీష్ మనం మాట్లాడగలము అంటే సింగపూర్కి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. నేను అలాంటి ఇబ్బందులు చాలా పడ్డాను అనమాట. యూకే ఏంటంటే వీళ్ళు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. కాకపోతే వీళ్ళకి మన ఇంగ్లీష్ అంటే ఇష్టం అనమాట. మన ఇంగ్లీష్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది చెప్తూ ఉంటారు అనమాట, అన్న ఇలా మన ఇంగ్లీష్ అంటే వీళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఒక అన్న కూడా ఉన్నాడు, అన్న కూడా చెప్తూ ఉంటాడు, అరే నా ఇంగ్లీష్ వీళ్ళకి ఇష్టమరా అని చెప్తూ ఉంటాడు అన్న. నాకు అలా ఏంటంటే మనం మాట్లాడేది కరెక్ట్గా ఏంటంటే మనం వచ్చిన కొద్దో గొప్ప మనం గ్రామటికల్గా మాట్లాడతాం అనమాట. ఇర్రెలవెంట్గా మాట్లాడడం మనం. అది మనకి యూస్ఫుల్ పాయింట్ ఇక్కడ యూకే వస్తే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఐఎల్స్లో కానీ ఓఈటీలో కానీ కోచింగ్ తీసుకొని ఉంటాము. కొద్దో గొప్ప గ్రామర్ ఎక్కడ వాడాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. అదే సింగపూర్కి వెళ్తే ఏంటంటే ఇంగ్లీషే అవసరం లేదు అసలు. నీకు వచ్చిరాని ఇంగ్లీష్ దిట్టు అని వస్తే చాలు నీకు సింగపూర్లో ఫస్ట్ అక్కడ. ఎందుకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలియదు ఫస్ట్ సింగపూర్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి చైనీస్, తమిళ్, మ్యాండరిన్, మలై, ఇవి మేజర్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ సింగపూర్. ఇంగ్లీష్ ఏంటంటే వాళ్ళు సింగ్లీష్ లాగా వాడతారు అనమాట. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ వర్క్ వెళ్ళిన తర్వాత 5th మే ఎప్పుడు జాయిన్ అయ్యాను, 5th మేనో 6th మేనో 2023లో ఎప్పుడు జాయిన్ అయ్యాను. ఫస్ట్ డేలో నేను జాయిన్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ నన్ను అడిగాడు, బ్రేక్ వెళ్ళావా అని. హ్యావ్ యూ బీన్ టు బ్రేక్ అని అంటాం మనం. ఇప్పుడు ఇక్కడ నా కొలీగ్స్ నన్ను అడగాలన్నా, నేను నా కొలీగ్స్ని అడగాలన్నా నేను ఏమంటే హ్యావ్ యూ బీన్ టు బ్రేక్ అంటాను. వాళ్ళని అడగాలన్నా రాహుల్ హ్యావ్ యూ బీన్ టు బ్రేక్ అన్న, రాహుల్ డిడ్ యూ గో ఫర్ బ్రేక్ అని అడుగుతారు. లేకపోతే అక్కడ ఏంటంటే బ్రేక్ వెంటారు నాట అంటారు. అరే ఏంద్రా ఈడేందా నువ్వు బ్రేక్ వెంటారు నాట అంటున్నాడు ఏంటంటే, నాకు అసలు మైండ్ పోయిందనమాట. అంటే నేను వాళ్ళని కించపరుస్తున్నానని కాదు, అంటే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ పరంగా చాలా చాలా నేను లోగా ఫీల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అసలు వీడికి ఇంగ్లీష్ రాదని ఫిక్స్ అయిపోయారు. నేను వచ్చిన నాకు తెలిసి వాళ్ళు ఇప్పటికే అదే అనుకుంటారు, ఈ రాహుల్ అనేవాడికి ఇంగ్లీష్ రాదని. నేనేంటి అసలు నర్సింగ్లో అసలు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ టు 10th ఇంగ్లీష్ మీడియం చదివి, దట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ దగ్గర నేను ఇంగ్లీష్ చదువుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్ మిస్టర్ జోసఫ్ బాబు సార్ అని, నా గురువు, నా దైవాన్ని మీకు ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను కూడా. అసలు ఆయన సింగపూర్ నా కొలీగ్స్ మాటలు ఆయన వింటుంటే ఆయన నన్ను పిచ్చికొడు కొట్టాడు అనమాట. అసలు ఆయన శిష్యుని నేను అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది అనమాట. మా బ్రైట్ ఏంజల్ స్కూల్ ప్రొడక్ట్ అంటేనే ఇంగ్లీష్ అనమాట. ఫస్ట్ వాడికి చదువు వచ్చా రాదా అనేది సెకండరీ. మా బ్రైట్ ఏంజల్ స్కూల్ ప్రొడక్ట్ అంటేనే హీ కెన్ స్పీక్ ఎనీవేర్ ఎట్ ఎనీ స్టేజ్ ఎట్ ఎనీ లెవెల్ అనమాట. మాకు మెయిన్ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది, ఆయన దగ్గర విద్య నేర్పింది ఏంటంటే కొద్ది గొప్ప ఇంగ్లీష్. ఆయన ఇంగ్లీష్ మాకు అలా దానం చేశాడనమాట మా సార్. అది బ్రేక్ వెంటారనాట, రాహుల్ బ్రేక్ వెంటారనాట అన్నది.
అంటే నాకేమర్థమైంది, బ్రేకు వెళ్ళిందా లేదా అనేది అర్థమైంది. నువ్వు బ్రేక్‌కి వెళ్ళావని అడగలేదు. ఆ! ఆ! అంటున్నా నేను అంతే. అంటే చెప్తాం కదా! ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటాం. అది ఖచ్చితంగా ఉంటదది. వాళ్ళేమనుకున్నారంటే, ఓహ్! యమ్మ ఈడికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదా అన్నారు. ఓకే. సరే. తర్వాత ఏంటి వాట్ అంటే అప్పుడు బ్రేక్ అన్నారు. అప్పుడు నాకు అది లేదు లేదు నేను వెళ్తానన్నా. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఆహ్, తిన్నావా లేదా అని అడిగితే డిడ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ ఆర్ డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అని అంటాం మనం. డిడ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్, డిడ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, డిడ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ అని అడుగుతాం మనం ఇక్కడ. లేకపోతే ఎక్కడైనా కానీ కరెక్ట్ ఇంగ్లీష్‌లో వాడాలంటే ఇవి నువ్వు తిన్నావంటే అని అడగటానికి ఈ పదాలు వాడతాం. వాళ్ళేమడుగుతారో తెలుసా నన్ను? ఈట్ ఆర్ నాటా? ఈట్ ఆర్ నాట్ అని. ఏందిరయ్యమ్మ ఈట్ ఆర్ నాట్ అంటారేంటి? నేను ఒక పక్క వీడియో చేస్తుంటే మా వైఫ్ నవ్వుతుంది అక్కడ. ఈట్ ఆర్ నాటా అంటున్నారు. ఈట్ ఆర్ నాటా? ఏంది ఇది అసలు ఏది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లైక్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారేంటి? నేను ఓఈటీలో నేర్చుకున్న అన్ని స్పీకింగ్ టైంలో క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్లు తప్పి ఇక్కడ ఈట్ ఆర్ నాటా అంటున్నారు. అలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫిలిపైన్స్ కూడా ఉంటారు అక్కడ. మలైస్ వాళ్ళు ఉంటారు, సింగపూరియన్స్ ఉంటారు, మన తమిళోళ్ళు ఉంటారనమాట. ఇదంతా వాళ్ళంతా లోకల్ లాంగ్వేజ్ వాడేసరికి ఇంగ్లీష్‌ని ఇలా కూలీ చేస్తారనమాట. అసలు ఇప్పటికీ నాకు తెలీదు. నేను అంత బెస్ట్ ప్రొడక్ట్ నుంచి నేను ఒక ఇంగ్లీష్ మీడియం బెస్ట్ ప్రొడక్ట్ నుంచి నన్ను డెలివరీ చేస్తే మా సార్. మళ్ళీ అందులో నేను నర్సింగ్ చదివేటప్పుడు మాకు పాపులేషన్ డే అప్పుడు నేను ఎలక్యూషన్స్‌లో ప్రతిసారి 4 సంవత్సరాలు నేనే ఫస్ట్. ఫస్ట్ ఇయర్ ఒక్కటే నేను సెకండ్. ఫస్ట్ ప్రేమన్న మా సీనియర్, వన్ ఆఫ్ మై గురు ఆల్సో. తను ఫస్ట్ వచ్చాడు. నా 2011లో ప్రేమన్న. జూలై 11th 12th పాపులేషన్ డే మన ఇండియాలో జరిగితే అప్పుడు ప్రేమన్నకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నేను ప్రతి ఇయర్ ఎలక్యూషన్ పాల్గొంటే ప్రతి ఇయర్ నేనే ఫస్ట్. ఇప్పటికీ ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి. అంత ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి మనం షీల్డ్లు అందుకున్న ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడి మనం అంత షీల్డ్లు అందుకుంటే ఇక్కడ వీడికి నన్ను వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే వీడికి ఇంగ్లీష్ రాదని ఫిక్స్ అయ్యారు. ఒక అక్క అయితే పేరుద్దులే కానీ ఒక అక్క అయితే రాహుల్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నువ్వు యూకే వెళ్ళాలనుకుంటున్నావు కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ రాకపోతే కష్టం అన్నది కూడా. అప్పుడు నేను మా వైఫ్కి చెప్పి నేను బాధపడేవాడిని. వీళ్ళు ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు, నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావట్లేదు, నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాలేదని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరిని అడిగాను, ఒక వ్యక్తిని, నా కొలీగ్ని అడిగాను, హ్యావ్ యూ బీన్ టు బ్రేక్ అని కరెక్ట్గా వాడికి అర్థమయ్యేటట్టు హ్యావ్ యూ బీన్ టు బ్రేక్ అన్న. అయితే నేను అడిగాను, అరే బాబు నువ్వు బ్రేక్కి వెళ్ళావా అని. వాట్ ఆర్ యూ సెయింగ్ లా, టెల్ మీ లా అంటున్నాడు. అంటే లా ఎక్కువ వాడతాం అనమాట. తమిళ్లో డా వాడినట్టు కమ్డా గూడా అన్నట్టు వీళ్ళు లా వాడతారు ఫ్రెండ్షిప్ పరంగా. ఒక ఫ్రెండ్ని అడ్రస్ చేయాలంటే లాస్ట్లో లా, ఇన్ఫార్మల్ వేలో వాడాలంటే లా వాడతాం అనమాట. వాడరా, ఐ డి నాట్ అండర్స్టాండ్ వాట్ యువర్ టాకింగ్ డా గోలా అని అన్నాడు. బ్రేక్ అంటే నేను అప్పుడు బ్రేక్ గాన్ అంటున్నాడు వాడు. బ్రేక్ పోయిందని వాడి ఉద్దేశంలో వెళ్ళాను అని అన్నీ. అలా చాలా ఇబ్బంది పడ్డాను నేను సింగపూర్లో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్ మీద మీకు పట్టు ఉండాలి అంటే సింగపూర్ వెళ్ళొద్దు. ఆ వచ్చిన ఇంగ్లీష్ కూడా పోద్ది. నేను అసలు ఓపెన్గా చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి సింగపూర్ ఇంగ్లీష్ ఈజ్ ద బెస్ట్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పటికెప్పుడు యూకే వదిలి నేను సింగపూర్ వచ్చేస్తా కావాలంటే. నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్, ఒక యూకే ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, ఒక సింగపూర్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది. కాకపోతే గ్రామటికల్గా దే కెన్ రైట్ వెరీ వెల్. బట్ మాట్లాడటం అనేది ఎట్ సర్టెన్ టైమ్స్ ఆర్ సర్టెన్ నార్మ్స్లో ఇంగ్లీష్ నాకు నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళకి సింగపూర్ ఈజ్ ద వర్స్ట్ కంట్రీ. మీరు సింగపూర్ అనేది వెళ్ళకూడదు. లేదు నేను అసలు వేరే కంట్రీస్కి వెళ్ళను, నేను సింగపూర్లోనే ఉంటాను అంటే వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఈ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ల వల్ల మీకు ఇవన్నీ ఫేస్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను ఇంకా బొచ్చెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ టైంకి. చాలామంది నాకు తెలిసిన క్లోజ్ అక్కలు, నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పాను. ఎక్కువ మన తమిళియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు వాళ్ళ దృష్టిలో వీడికి ఇంగ్లీష్ రాదని ఫిక్స్ అయ్యారు. టిల్ డేట్ ఇప్పటికీ వాళ్ళు అదే అనుకుంటారు. అసలు నేను డిప్రెస్ అయిపోయామండి. ఏంట్రా బాబు మనం అసలు ఇంత మా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివించి ఇంత కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ భాష మనకు అర్థం కాదు, వాళ్ళ వే ఆఫ్ స్లాంగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు నా మైనస్ పాయింట్ ఏంటంటే నేను అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వాడితో కమ్యూనికేట్ చేయగలను, మీడియం ఇంగ్లీష్ వాడితో కమ్యూనికేట్ చేయగలను. అసలు ఇంగ్లీష్ రాని సింగపూర్ ఇంగ్లీష్తోనే వాడితో నేను కమ్యూనికేట్ చేయలేను అనమాట.
ఎందుకంటే ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ జరగాలి అంటే రిసీవర్ కానీ మెసెంజర్ కానీ రిసీవర్ కానీ కరెక్ట్గా యాక్టివ్ ఉంటేనే కమ్యూనికేషన్. మనం సీఈటీలో చదువుకుంటాం సెకండ్ ఇయర్లో. అసలు ఎప్పుడైతే బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్ వస్తుందో, లాంగ్వేజ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ ఉంటుందో, ఖచ్చితంగా అక్కడ కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మనం ఏదో తూతుమంత్రంగా చదివాం కాబట్టి ఒక సర్టెన్ ప్రొఫెషనలిస్టిక్ లెవెల్లోకి వస్తే ఇది మనకు అర్థమవుతుంది. అప్పుడు బ్యారియర్ ఏర్పడింది నాకు. మనకు వచ్చు, మనం మాట్లాడలేకపోతున్నాం. కారణం అవతలవాడు యాక్టివ్గా లేడనమాట. అవతలవాడు మనకి వాడు చెప్పే మెసేజ్ మనకి కరెక్ట్గా లేదనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం సింగపూర్ ఇంగ్లీష్తో. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా యూకే రావాలనుకుంటే యూకేనే రండి. ఇంగ్లీష్ డెవలప్ అవ్వాలి ఫ్యూచర్లో అంటే యూకే. లేదు వచ్చిన ఇంగ్లీష్తో అక్కడే సర్వైవ్ అవుతామంటే సింగపూర్. అది ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రెషర్ అనమాట. సింగపూర్లో వర్క్ ప్రెషర్ ఏంటంటే అక్కడ మనం 5 days వర్క్ చేస్తాము ఇన్ ఏ వీక్. 2 offs ఉంటాయన్నమాట. అది ఎప్పుడైనా రావచ్చు. యూకేలో ఏంటంటే మనం వారానికి వచ్చేసి 3 రోజులే పనిచేస్తాం. ఇక్కడ ఏంటంటే షిఫ్ట్స్ ఇక్కడ యూకేలో చెప్తాను. 3 days వర్క్ చేస్తాం, కాకపోతే 12 hours చేస్తాం. సింగపూర్లో ఏంటంటే మనకి 3 shifts ఉంటాయి అనమాట. యూకేలో వచ్చేసి ఓన్లీ 2 shifts. సింగపూర్లో మనకి 3 shifts ఉంటాయి. ఆ షిఫ్ట్స్ ఎలా 7:30కి స్టార్ట్ అవుద్ది మార్నింగ్ షిఫ్ట్, 1:30కి మార్నింగ్ షిఫ్ట్ అయిపోద్ది. లేదా జనరల్ షిఫ్ట్ అనేది 4కి అయిపోతుంది. ఇంకో షిఫ్ట్ 1:30కి స్టార్ట్ అయ్యి 9:30కి ఎండ్ అయిపోద్ది అన్నమాట, మధ్యాహ్నం షిఫ్ట్, పిఎం షిఫ్ట్. దాని తర్వాత 8:30 to మార్నింగ్ 8 to మార్నింగ్ 7:30 వరకు ఒక షిఫ్ట్ నడిచింది, నైట్ షిఫ్ట్. అది సింగపూర్లో అనేది 3 షిఫ్ట్లు ఉంటాయి. ఇక్కడ యూకేలో అనేది సింగపూర్లో 5 షిఫ్ట్లు, యూకేలో 3 shifts. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే సింగపూర్లో ఏంటంటే నువ్వు చెయ్యాలి, ఆ వర్క్ నీదే, నువ్వు చెయ్యాలి. నువ్వు దిగిపోయే టైంకి ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు అప్పటికి నేను చేసేటప్పుడు నాకు ఇది పెండింగ్ అయిందంటే అప్పుడు వాళ్ళ వే ఆఫ్ నువ్వు చేయాల్సిందే, ఈ వర్క్ నీది అవ్వాల్సిందే, టైమ్లీ మేనర్ చేసి నువ్వు దిగిపోవాల్సిందే. యూకేలో ఏంటంటే నీ సర్టెన్ టైమ్ ఆఫ్లో నువ్వు చేయగలిగింది చేసేయి, లేదా నువ్వు చేయలేకపోతున్నావా నీ విత్ ఇన్ టైం పీరియడ్లో నువ్వు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాయి. ఇక్కడ అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని బాగా రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నావా, లేదా హ్యాండ్ ఓవర్ చేసే అంటారు. ఇప్పుడు మనం వార్డులో పనిచేసినా కానీ ఎక్కడ పనిచేసినా కానీ నీ సర్టెన్ టైం పీరియడ్లో నీకు వచ్చిన షిఫ్ట్స్ టైంలో నువ్వు ఎంత వర్క్ చేయగలవో అంతే ఉంటుంది ఇక్కడ యూకేలో. నువ్వు చెయ్యాలా నువ్వు చేయకుండా ఇంటికి వెళ్ళకూడదు అనేది ఇక్కడ ఉండదు. సింగపూర్లో ఏంటంటే ఖచ్చితంగా నువ్వు చేసి వెళ్ళాల్సిందే, లేదా బ్యాక్ బిచ్చింగ్ అనేది సింగపూర్లో బాగా ఎక్కువ. నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారని అన్నాను, బ్యాక్ బిచ్చింగ్ అనేది సింగపూర్లో చాలా ఎక్కువ. ఎలా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ అంటే మన వెనకాల మాట్లాడతారనమాట. ఒకరోజు నాకు బాగా ఆకలేసింది, నాకు హైపర్ థైరాయిడిజం ఉంది. నేను అప్పుడే అసలు అప్పుడే నాకు బయటపడింది, అప్పుడే డయాగ్నోజ్ అయింది అది. ప్లస్ అంతకుముందు డయాగ్నోజ్ అవ్వకముందు ఏంటంటే నాకు బాగా రైట్ సైడ్ పెయిన్ వచ్చేసేది అనమాట. ఆ పెయిన్లో ఏంటంటే నేను టైంకి తినకపోవడం వల్ల అసలు ఇర్రెగ్యులర్ అయిపోయింది నా ఫుడ్ ప్యాటర్న్ అంతా. ఒకరోజు నాకు బాగా ఆకలేసింది, మా ఇన్ఛార్జిని అడిగాను, ఇలా నేను బ్రేక్కి వెళ్తాను, జస్ట్ వెళ్ళి ఆకలేస్తుంది వెళ్ళి తినొస్తాను అంటే నా ముందు ఏం చెప్పింది, సరే వెళ్ళు తినేసిరా అంది. తర్వాత ఏం చెప్పింది, ఇంకా అందరికి స్ప్రెడ్ చేసేసింది అనమాట. అంటే నెగిటివ్ వేలో, చూసావా రాహుల్ బ్రేక్కి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు బ్రేక్కి వెళ్ళాడు, మళ్ళీ తర్వాత బ్రేక్కి వెళ్ళాడు. ఇలాంటి ఇన్హ్యూమానిటేరియన్ థింగ్స్ అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సింగపూర్లో. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఎక్కడా సర్వైవ్ అవ్వరు ఆ వ్యక్తులు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మైండ్ సెట్ ఎప్పుడైతే ఇన్హ్యూమానిటేరియన్తో ఉంటే అసలు ఎక్కడా సర్వైవ్, అంటే వాళ్ళు నేను కించపరచడానికి కాదు, నేను తర్వాత చాలా బాధపడ్డాను అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా సింగపూర్లో ఉంటారు. అంటే యూకేలో చూసుకుంటే అసలు నీ హెల్త్ ప్రతిదీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. నీకు చిన్న జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా నీకు అసలు హెల్త్ బాగాలేదంటే అసలు నువ్వు షిఫ్ట్కి రావద్దు అంటారు అనమాట. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటారు. ముందు నీ హెల్త్ ముఖ్యం అంటారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ మధ్యలో ఉన్నావు, ఎంత బిజీగా స్కెడ్యూల్ ఉన్నా, నీకు హెల్త్ బాగాలేదు, నీకు ఆకలి అవుతుంది అంటే, లేదు నేను కొంచెం హైడ్రేట్ అయ్యి వస్తాను అంటే జస్ట్ వెంటనే పంపిస్తారనమాట. బ్రేక్ తీసుకో, మనం కంటిన్యూగా వర్క్ చేస్తున్నా కానీ సడన్ బ్రేక్ తీసుకో, వెళ్ళు కూర్చో, టేక్ యూర్ టైం అంటారనమాట. సింగపూర్లో ఏంటంటే నేను చెప్పాను కదా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఇదే మెయిన్. నేను ముఖ్యంగా అసలు తినటానికి వెళ్ళాను రా బాబు అంటే అమ్మాయి అనమాట. నేను అమ్మాయితో ఈ ఇన్సిడెంట్ ఫేస్ చేసింది. తినటానికి వెళ్ళాను అంటే
తను చెప్తుంది అందరికి పాస్ చేసిందనమాట. ఉన్న షిఫ్ట్‌లో వాళ్ళకి, నెక్స్ట్ వచ్చే షిఫ్ట్‌లో వాళ్ళకి, ఈడు ఇప్పుడు బ్రేక్‌కెళ్ళాడు, మళ్ళీ తర్వాత బ్రేక్‌కెళ్తాడు. అసలు అక్కడ బ్రేక్‌లే కష్టం దొరికేది అక్కడ. ఏంటంటే వర్క్ ప్రెషర్ కాబట్టి. నువ్వు చేయాలంటేనే చెయ్యాలి. అది. ఇయన్నీ తట్టుకొని ఇంకా నేను చెప్పే విధంగా సింగపూర్ వెళ్ళాలనుకుంటే సింగపూర్, యూకే రావాలనుకుంటే యూకే. కాకపోతే బ్రేక్స్ పరంగా, వర్క్ లైఫ్ పరంగా యూకే ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పగలను. ఇక లాస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి మెయిన్‌గా కావాల్సింది యాన్యువల్ లీవ్స్. ఖచ్చితంగా సింగపూర్‌లో సేమ్ యాన్యువల్ లీవ్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ యాన్యువల్ లీవ్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ లిటిల్ కొంచెం హై అనుకుంటా. అక్కడ వచ్చేసి మనకు ఓన్లీ 14 రోజులో, 16 రోజులో ఉంది. ఎంతో నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 14 రోజులు అనుకుంటా. కాకపోతే అక్కడ 5 డేస్ గల క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి 26-27 యాన్యువల్ లీవ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు బొచ్చెడు యాన్యువల్ లీవ్స్ వస్తాయి. ఇక్కడ మనకి పర్మిషన్ ఇస్తే మనం పర్మిషన్ తీసుకొని వెళ్తే ఇంటికి మినిమం ఒక 4 వీక్స్, 1 మంత్ అయినా వెళ్ళొచ్చు, లేదా 3 వీక్స్ ఇస్తారు. 3 వీక్స్ అనేది మ్యాండేటరీగా ఇస్తారు. 4 వీక్స్ అనేది సర్టెన్ క్రైసిస్ మనకి బాగా కావాల్సిన టైంలో మేబీ అప్రూవల్ తెచ్చుకొని మేనేజర్ దగ్గర అంటే అప్పుడు ఇస్తారనమాట. అది ఈ మ్యాక్సిమం నేను ప్రతిదీ కవర్ చేశాను. స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి యాన్యువల్ లీవ్స్ దగ్గర వర్క్ బ్యాలెన్స్, ఇన్కమ్, క్లైమేట్స్, ట్రావెల్ ప్రతిదీ కవర్ చేశాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికొకరికి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సింగపూర్ వెళ్ళాలా, న్యూజిలాండ్ వెళ్ళాలా, ఎవరైతే డైలమాలో ఉన్నారో ఈ వీడియోకి ఎంతో గొప్ప ఒక ఫన్నీ వేలో క్రియేట్ చేశానని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వే యూ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఇదే నేను చెప్పగలను. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.